కూడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. అందరు చప్పట్లు కొట్టి క్లాపింగ్ యువర్ హ్యాండ్స్, పూర్ణ మనసుతో ఉత్సాహంతో సరెండరింగ్ ఎవ్రీథింగ్ టు గాడ్, జస్ట్ బిలీవింగ్ లార్డ్ మీరే ప్రభువా, నీవే నా యజమాని యేసయ్యా. మీ మనస్సు పూర్వంగా మీరు దేవుడి సన్నిధిలో ఆరాధించండి. ఐ అష్యూర్ యూ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ బ్యారియర్స్. థ్యాంక్ యూ లార్డ్. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరూ మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవితం ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకు వాడక ఆత్మఫలములతో ఆనందింపతో ఫలించునుగాక. జీవజలము ఊటలో నీ ఓరను నన్ను నాటితివి. వాడక ఆత్మఫలముతో ఆనందముతో ఫలించెనా. అందరు చెప్తాం. ఆకు వాడక ఆత్మఫలములో ఆనందముతో ఫలించెనా. జీవజలములా ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా. జీవజలములా ఊటైనా నీ ఓరను నన్ను నాటితివా. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం ఆయన ఆత్మ వల్లనే అన్ని సాధ్యం. మీరు ఒకవేళ ఏ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చున్నారో తెలియదు, బట్ దేవుడు హృదయాన్ని చూచేవాడు, మీ హృదయాన్ని ఎరిగినవాడు. మీరు తల్లి గర్భంలో ఒక ఎంబ్రియోగా ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. Today if he has called you, he has an assurance, I am going to bless you.
బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మరొకసారి, మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. అందరూ, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారిన స్వాస్థ్యము నాకై పరమానంచి ఉంచితివా. వాడబారిన స్వాస్థ్యము నాకై పరమందు దాచి ఉంచితివా. వాగ్దాన ఫలముతో అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. వాగ్దాన ఫలము అనుభవింపా నీ కృపలో నన్ను పిలిచితివా. దుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. అందరూ, నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. 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 మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నివసించుట. మహోన్నతుడా, నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో 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 నేను నివసించుట.
కృపలో మహోన్నతురాని కృపలో నేను నివసించుట మహోన్నతురా కృపలో నేను నివసించుట మహోన్నతురాని కృపలో నేను ధన్యతై ఉన్నది నా జీవితధన్యతై ఉన్నది నా జీవితం ధన్యతై ఉన్నది. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కొద్ది నిమిషాలు స్తోత్రం స్తోత్రం. ఒకవేళ మీకు అన్య భాషల వరం అంటే మాట్లాడండి. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బికాస్ దట్ లాంగ్వేజ్ నో బడీ కెన్ అండర్స్టాండ్. కేవలం దేవుడికి మాత్రమే ఆ భాష అర్థమవుతుంది. ఎస్, టుడే రైట్ నౌ ఓపెన్ యువర్ హార్ట్ అండ్ సే, లార్డ్ హియర్ ఐ సబ్మిట్ మై సెల్ఫ్, లార్డ్ జీసస్. స్తోత్రం నాయన, స్తోత్రం 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 ప్రభువా, స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దైవజనులు జోయల్ పాస్టర్ గారిని బట్టి, వారు చేసిన స్తుతి ఆరాధన బట్టి దేవునికి నిండు మహిమ ఘనత ప్రభావం కలిగినందుకే రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనరాలు పాస్టర్ గారు వాక్య పరిచయ కొరకు తన దాసుని దేవుడు తన చేతులెత్తి పట్టుకొని మరి కావలసిన వారిని వర్తమానం చేత సంఘంతో మాట్లాడినట్లు అమ్మగారు ప్రార్థన చేస్తారు. దయచేసి ప్రార్థన. స్తోత్రం స్తోత్రం స్తోత్రము తండ్రి, మహాపరిశుద్ధుడైన మా యేసయ్యా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రభువా. అత్యంత కృపగల మా యేసయ్యా, మీకు స్తోత్రాలు 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 ప్రభువా. సర్వశక్తిగల మా తండ్రి, మీకు స్తోత్రాలు 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 తండ్రి. కృపా కనికరము గల మా యేసయ్యా, మీకు స్తోత్రాలు 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 తండ్రి. అయ్యా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా. నీ కుమారుడు ప్రభా అభిషేక్ను ప్రభా స్వప్నను ప్రేమించి అయ్యా మీరు ఇచ్చిన మంచి బహుమానము కొరకై స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. మరి ఈ దినమున తండ్రి నామకరణ కోడికను ప్రభువా మీరు ఆశీర్వాదకరంగా జరిగిస్తున్న మా ప్రభువా మీకు స్తోత్రాలు ప్రభువా. దైవజనులను ప్రభా మా మధ్యలోనికి క్షేమముగా సమయానికి తీసుకొని వచ్చిన మా ప్రభువా మీకు స్తోత్రాలు 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 ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీ దాసుని ప్రభా మీరు అభిషేకించండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ మీ దాసుని నోటిని ప్రభా మీ బూరగా వాడుకొనండి ప్రభువా. మీ దాసుని ముఖాంతరములో నుండి తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభా మీరు మమ్మల్ని బలపరచండి నా యేసయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు 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 తండ్రి. పరిశుద్ధాత్మదేవ ఇదిగో నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాతో మాట్లాడి ప్రభువా అయ్యా మీకు స్తోత్రం. మీ వాక్కుల చేత ప్రభువా మమ్మల్ని బలపరిచిన ఆయన ఆదరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీ వాక్కుల చేత తండ్రి మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం నైనా మీ దైవదాస్తుని ప్రభా నాయన మీ కృపా దయగల హస్తములో సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. దయచేసి అందరు కూర్చోనండి. దయచేసి అందరు కూర్చోండి. పిల్లలు కార్పెట్ మీద కూర్చోండి, పెద్దలు చైర్ల మీద కూర్చోడమా అనుకూలత లేకుంటే దయచేసి చైర్ల మీద కూర్చోండి. ఈ క్షణం బ్రదర్ అభిషేక్ కూడా వచ్చి పాప గారి యొక్క అంటే తల్లిదండ్రులు పాపని ఒళ్ళో పెట్టుకొని కూర్చుంటే బాగుంటుంది వేదిక పైన. ఈ క్షణంలో దేవుడి మహాకృపను బట్టి ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు జరిపించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వకంగా మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనాలు. అందరికీ ప్రైజ్లో అందరికీ చాలా వందనాలు. ప్రత్యేకంగా నా ఆత్మీయ తండ్రి మరి అపోస్తులు డేవిడ్ రాజయ్య గారి తర్వాత ప్రభు మాకు ఇచ్చిన ఆయన నాయకత్వము, మరి మా ఆత్మీయ అన్నలు నాయకులు పాస్టర్ జబరాజన్ని బట్టి పాస్టర్ జాయన్ని బట్టి హృదయపూర్వకమైన వందనాలు. అన్నగారు మరి అది పిలిచిన వెంటనే మరి అన్నగారు మా మాట కాదనలేక నేను వస్తానన్నా అని చెప్పి మాకు ఆయన సమయం ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ఏంటంటే మరి జాయన్న గారి యొక్క చేతుల మీదనే ఆరోన్ సమర్పణని కూడా పేరు పెట్టడం, వాణి తొట్టల్లో వేయడం జరిగింది.
ఈ సంవత్సరం కూడా అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే ఈసారి మాకు అనుగ్రహించిన మన్మరాలిని కూడా మరలా దైవజనులు జాయన్న గారి చేతుల మీదనే మరి ప్రార్థన చేసి తొట్టల్లో వేయడం, తర్వాత పేరు పెట్టడం కూడా మరి ఆ దైవజనుని నోటి ద్వారానే జరుగుతుంది. మరి అలాంటి ఒక సేవకులను నాయకత్వాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి అన్నగారు వచ్చి క్షణంలో కొద్ది క్షణాలు దేవుని వర్తమానాన్ని అందించి మరి పాప విషయంలో చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా దైవక్రమాలన్నీ కూడా చేస్తారు. మరి దైవజనులు మనకు వేదిక పైకి వచ్చి దేవుని వర్తమానాన్ని అందించడానికి వస్తుండగా అందరూ చప్పట్లు కొడుతూ వేదిక పైకి అన్నను ఆహ్వానిద్దాం. దయచేసి అన్న. థ్యాంక్ యూ అన్న, మా ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చిన చాలా వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి రెండు చేతులు ఎత్తేసి హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన గొప్ప దేవునికి, రెండవదిగా మరి దైవజనులు సతీష్ అన్నకు, అక్కకు, అభికి, చెల్లికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి మా నాన్నగారు, అలాగనే సతీష్ అన్న ఆత్మీయ తండ్రి డేవిడ్ రాజయ్య గారు, రెబెకమ్మ, వారు మాకు ఏ సత్యాన్ని ఉపదేశాన్ని నేర్పించున్నారు, అదే పునాదుల మీద ఈ పరిచయాలు కట్టడానికి దేవుడు కృప చూపుతూ ఇంతవరకు మమ్మల్ని అందరినీ ఒక ప్రేమ సహవాసం కలిగి ప్రభు నడిపిస్తూ ఉన్నందుకు దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. అభిని ప్రభు ప్రేమించి మొదటిగా ఒక కుమారుని ఇచ్చున్నారు, అలాగనే రెండవది పాపనిచ్చున్నారు. మరి నాన్నకు మేము ఇద్దరు కుమారులు, జబరాజ్ పాస్టర్ గారు, నేను, వారికి ఒక కుమార్తె కుమారుడు, నాకు ఒక కుమారుడు కుమార్తె. మా బాబు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వెళ్తాడు, మా పాప ఇప్పుడు 10th. మా అన్నకు పాప 12th కంప్లీట్ అయిపోయింది, బాబు 9th క్లాసు. అలాగనే బిడ్డల్ని కూడా అలాగనే దేవుడు ఇచ్చున్నాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. సరే, ఒక 2 మాటలు, ఇది పెద్ద మీరందరూ వచ్చారు కనుక ఈ కార్యక్రమం త్వరగా మనం ముగిస్తే మంచిది. ఒక 2 మాటలు బైబిల్ నుండి చెప్తాను, ఆ తర్వాత బిడ్డను ప్రార్థన చేసి ఓయాలేద్దాం. కీర్తనలో 144వ కీర్తన 12వ మాటను ఒక్కసారి చదువుతాను, వినండి చాలా జాగ్రత్తగా. మా కుమారులు తమ వానకాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబముల వలె ఉన్నారు. స్తోత్రం చెప్పండి. కుమార్తెల గురించి చక్కగా అద్భుతంగా ఇక్కడ రాయబడింది. చాలామంది కొన్ని ప్రసంగాలు చేస్తూ ఉంటారు కొన్ని స్థలాల్లో, కుమారులు యెహోవావిచ్చు బహుమానము, కుమారులు యెహోవావిచ్చు బహుమానము అని. అయితే ఇంగ్లీష్లో చిల్డ్రన్స్ ఆర్ హెరిటేజ్ ఫ్రమ్ ద లార్డ్. తెలుగులో దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే, తెలుగులో ఏమో కుమారులను ఉంటుంది, తెలుగులో ఏమో పిల్లలు. అర్థమైందా? గనుక దేవుని దృష్టి, దేవుని ఆశీర్వాదం అందరి మీద సమానంగా ఉంది. ఈ వాక్యంలో గమనిస్తే అద్భుతంగా ఏముందంటే, మా కుమార్తెలు నగరునకై చెక్కబడిన మూల కంబం. నగరం చెక్కబడాలి, నగరం అందంగా కనబడాలి, సంఘం అందంగా కనబడాలంటే స్త్రీ అనగా సంఘం. వరుడైన యేసయ్య సంఘాన్ని వివాహం చేసుకోవడానికి రానై ఉన్నాడు. స్త్రీ అంటే ఏంటిది? సంఘము. స్తోత్రం చెప్పండి యేసయ్యకి. అంటే సంఘం ఎక్కడ కట్టబడాలి, సంఘం ఎలా కట్టబడాలి, సంఘం అంటే ఏమిటి? సంఘముకి పునాది లేకపోతే, సంఘానికి ఉపదేశం లేకపోతే, సంఘానికి క్రీస్తు లేకపోతే సంఘము లేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
గనుక చాలామంది వారు డైవర్ట్ చేస్తూ ఉంటారు వారి మాటల్ని. కాదు, ఇక్కడ స్త్రీకి ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వబడింది, కుమార్తెలకు ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వబడింది. ఎలా? వాళ్ళు ఒక స్తంభంలో వంటి వారు. స్తోత్రం చెప్పండి యేసేకి. యేసు ప్రభు జన్మను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. యేసు ప్రభు జన్మకు ఎవరిని వాడుకున్నాడంటే కన్య అయిన మరియమ్మను పరలోకమందున్న దేవుడు వాడుకున్నాడు. వాస్తవానికి కన్య అయిన మరియ ఎవరికీ తెలీదు. ఈరోజు ఆ మరియ ఒక స్తంభంగా ఉంది. స్తోత్రం చెప్పండి. మరి కొద్దిసేపట్లో బిడ్డకు ప్రార్థన చేసి పేరు పెట్టబోతున్నాం. ఈ బిడ్డ ఒక గొప్ప స్తంభంగా నా ప్రభు మార్చునుగాక. చప్పట్లు కొడుతూ యేసుని స్తుతిద్దాం. ఎవ్వరికి తెలియని మరియా, ఆమె ప్రాంతంలో ఎవ్వరు గుర్తుపట్టని మరియా ఒక స్తంభం అయిపోయింది. మరియమ్మ ఈరోజు మరియమ్మను పూజలు చేసేవారు ఉన్నారు, మరియమ్మను కొనియాడేవారు ఉన్నారు. మరియా ఎవరికైనా తెలుసా? నేను ఎవరికి తెలియదు. అయితే మరి నువ్వు లోబడతావా? లోబడతాను. మొదటిలో భయపడ్డది, ఆ తర్వాత భయపడలే. ఎందుకంటే తండ్రి ఆజ్ఞకు లోబడింది. స్తోత్రం చెప్పండి. ఇంకోటి చెప్తా. రెబెకా ఉంది బైబిల్లో. రెబెకా వాళ్ళ అన్నలు రెబెకాను ఆస్వాదించి ఏమని చెప్పి పంపిస్తారంటే, ఆ మాటను ఒకసారి చదవండి. ఆదికాండం 24వ అధ్యాయం 60వ మాట నేను చదువుతాను, వినండి. వారు రెబెకాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లివి అగుదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవనిని స్వాధీనపరచుకొందురుగాక, ఆమెను దీవింపగా. స్తోత్రం చెప్పండి. ఇంకా రెబెకాకు మ్యారేజ్ కూడా కాలే, కానీ ఆశీర్వాదం ఏం పలుకుతున్నారు? వేలకు అంటే నువ్వు ఒక్క పిల్లర్వి కాదు, వేల మందికి పిల్లర్లుగా ఉంటావు. చప్పట్లు కొట్టేసేకి నిశ్చయంగా ఏదో బిడ్డ ఏది లోపలికి వెళ్ళిందా? ఆ బిడ్డ కూడా వేల మందికి, లక్షల మంది, కోట్ల మందికి తల్లి అవునుగాక. నిండు మనసుతో బిడ్డను దీవిస్తున్నాను. ఇది దేవుని ప్రణాళిక. ఆడపిల్ల పుట్టిందా? నీకు కలిసి రాలేదు. ఎవడరా చెప్పిందిరా బాబు? బైబిల్ చెప్తుంది. నగరునకై చెక్కబడిన, ఇంకో మాట చెప్పాల, నగరానికే కాదు, సంఘము లేకపోతే ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి. సంఘమే స్త్రీ అనబడిన సంఘం. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘం ఎక్కడ కట్టబడింది? పునాదులు, అపోస్తుల పునాదుల మీద కట్టబడింది సంఘం. మన బిడ్డల్ని కూడా ఈ అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసంలో చిన్నప్పటి నుంచి మనం కడుతున్నాం కనుక రాబోయే తరములో సేవకునిగా నేను పలుకుతున్నాను. గొప్ప ప్రవక్తలుగా ఫిలిప్పు కుమార్తెల వలె బిడ్డలు దీవింపబడును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఫిలిప్పు కుమార్తెలు, కన్యకులు దీవింపబడ్డారు. రెబెకాని ఎవరు గుర్తుపట్టలే. రెబెకాకున్న మంచి మనసు చెప్తాను వినండి. ఎలియాజర్కి మాత్రమే నీళ్ళు పోయలే, ఒంటెలకు కూడా నీళ్ళు పోసింది. స్తోత్రం చెప్పండి. వెళ్ళేటప్పుడు అన్నలు ఏమన్నా ఆస్వాదించి పంపిస్తున్నారు? నువ్వు వేల మందికి. మీకేం కాన్ఫిడెన్స్ బాబు? మా చెల్లి అటువంటిది కాబట్టి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ధైర్యంగా పంపిస్తున్నాం. అప్పుడు అన్నారు, వాస్తవానికి సారాదైవమా? అబ్బా, పలుకుతే అదే ఆశీర్వాదం. ఏ ఆడపిల్లకి బర్త్డే ప్రార్థన చేయాలని అదే, ఇప్పుడు ఈ పిల్లకి ప్రార్థన చేయాలన్నా అదే. ఏంటి? సారాదైవమా? చెప్పండి. సారా లేదు, రెబెకా లేదు. వేల నోట్లు రెబెకాను స్తుతించేటట్లుగా దేవుడు చేసినట్లుగా ఈ చిన్న బిడ్డను వేల మంది స్తుతించి వేల మంది నోట్లో ఆ బిడ్డ మాట పలకబడునుగాక. నా దేవుడు ఎవరు తెలుసా? పేరు పెట్టి పిలిచిన దేవుడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు మనం పెట్టబోయే పేరు కూడా దేవుడికి ముందే తెలుసు, ప్రణాళిక. హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్తాను. యాకోబు నీ పేరేందని అడుగుతాడు. ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతారు. దేవుడు తెలీదా యాకోబు పేరు? ఎందుకు అడిగాడు? ఈడ ఆల్రెడీ డాడీని మోసం చేశాడు కాబట్టి నీ పేరేంద్రా అంటే ఏసావు అంటాడు. సరే, ఇప్పుడైనా మారు మనసు వచ్చిందా లేదని అడుగుతాడు. ఇక్కడ తండ్రిని మోసం చేసినాడు కానీ ఈ తండ్రిని మోసం చేయలేడుగా. తెలుసు, ఈయన తెలుసు, అన్ని కథ అంతా తెలుసు. ఈ తండ్రిని మనం మోసం చేయాలి. అయ్యా నా పేరు, అయితే నువ్వు మోసగాడివే కానీ మారినావు కాబట్టి ఇజ్రాయేల్గా నేను మారుస్తున్నా. హల్లెలూయా చెప్పండి. సర్వం ఎరిగిన దేవుడు నిన్ను మనసుతో బిడ్డను దీవిస్తూ, చాలా మాటలు ఉన్నాయి, ఇంకా చెప్పుకుంటూ పోతే ఉపదేశానికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. బిడ్డకు ప్రార్థన చేసి బిడ్డను దీవించి
ఉయ్యాలేద్దాం. నిశ్చయంగా ఆ బిడ్డ వేవేల మందికి దీవెనకరంగా మార్చబడిలాగున కూర్చున్న స్థలంలో ఒక్కసారి మీరు లేచి నిలబడి ఆ చిన్న బిడ్డ కొరకే మనం చిన్న ప్రార్థన చేయండి. ఉయ్యాలేద్దాం, ఉయ్యాల తీసుకురండి, చిన్న ప్రార్థన చేద్దాం బిడ్డ కొరకై. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. దేవా, బిడ్డను మీరు దీవించండి, బిడ్డను మీరు ఆస్వాదించండి. వేవేల మందికి ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా మార్చబడాలి, ఆ బిడ్డ దీవెనకరంగా మార్చబడాలి, ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండాలి. అందరు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయండి. స్వరం ఎత్తండి, చేయండి, స్వరం ఎత్తండి, అందరు నోరు తెరవండి. అభిని చెల్లిని ప్రేమించి ఇచ్చిన బిడ్డ ఆశీర్వాదకరంగా ఉండాలి. చేయెత్తండి ఆకాశం వైపు. వేవేల మందికి రెబెక్క ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా, మరియమ్మ చరిత్ర మారిపోయినట్లుగా, ఫిలిప్పు కుమార్తెలు ఉన్నట్లుగా, ప్రవక్తులుగా ఉన్నట్లుగా ఆ బిడ్డ వేవేల మందికి దీవెనకరంగా ఉండాలని స్వరమెత్తుతారా? ప్రార్థన చేద్దాం, ఉయ్యాలేద్దాం. కొద్దిసేపట్లో అందరూ కళ్ళు మూసుకోండి. బైబిల్లో చెక్కబడిన మూల కంబాల వలె ఒక ప్రథమ కంబంగా మరి కొద్దిసేపట్లో పేరు పెట్టి బిడ్డను మనం ప్రతిష్ఠ చేయుచుండగా యేసు నామములో ఆ బిడ్డ దీవింపబడాలి. పిల్లలానాశీర్వదించియు బలపరచనే గుమ్మముల్, పిల్లలానాశీర్వదించియు బలపరచనే గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నింపుచున్న వాడని దేవునికి స్తోత్రము. మనమందరం పాడదాం. అందరం దేవునికి మంచిది, మనమందరము స్నానము చే మంచిది. పిల్లలానాశీర్వదించి బలపరచనే గుమ్మముల్. చప్పట్లు కొడదామా? పిల్లలానాశీర్వదించి బలపరచనే గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచును. దేవునికి పాడదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటకే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్న వారి గాయము లన్నీయు కట్టుచున్న ఇజ్రాయేలు ఓలను పోగు చేయు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమింతును. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమింతును. వాటి కన్నియు పేరులు పెట్టుచున్న వాడని దేవునికి గానము చేయుటయే మంచిది. ఆమేన్. ఒక హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేద్దాం. అభి ముందుకొస్తారు, చెల్లి కూడా ముందుకు వస్తారు, సతీష్ అన్న అలాగనే అక్క కూడా ముందుకు రావాలి. ప్రార్థన చేసి బిడ్డను ఉయ్యాలేద్దాం. సంయోచిత ఏంజల్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అన్నారండి అక్కడ అన్న. ప్రార్థన చేసి బిడ్డను దీంట్లో వేద్దాం. ప్రార్థన చేసేటప్పుడు చక్కగా అందరూ కళ్ళు మూసుకోండి, ఏకభవించండి. సతీష్ పాస్టర్ గారిని అక్కని ప్రభు ప్రేమించి ఒకే కుమారుడు అభిషేక్, దేవుడు మరి తానును కూడా సేవలో వాడుకుంటున్నాడు. మాకెంతో సంతోషం. చిన్న వయసులో దేవుడు ప్రేమించి పక్షపాతం చూపని దేవుడు అద్భుతంగా ఒక కొడుకునిచ్చున్నాడు. వాడు కూడా వాడు ఎంత భక్తిగా ఉన్నాడు చూడండి అండి, ఎంత భక్తి, ఎంత విధేయత. ఈ కాలం పిల్లల చేతిలో 2 ఫోన్లు ఉంటే సరిపోరు, కానీ వాడు ఎంత భక్తి, ఎంత విధేయత. కారణం సేవకుల బిడ్డలు ఇట్టనే ఉండాలి. రాబోయే దినాల్లో మన బిడ్డలు నగరునకై చెక్కబడిన స్తంభాల వలె ఉపదేశ నాయకులుగా దేవుడు మార్చును గాక. మేము ఆశపడేది మా పిల్లలు ఏదో సంపాదించాలి, ఏదో ఉద్యోగాలు చేయాలి, డాక్టర్లు కావాలని ఏం లేదు. ఈడో గొప్ప పాస్టర్ కావాలి. వాళ్ళ తాత ఎట్లా పాస్టరో, వాళ్ళ నాన్న ఎట్లా పాస్టర్, ఈడు పెద్ద పాస్టర్ అయిపోవాలి. ఒక చిన్న సాక్ష్యాన్ని నేను మీకు చెప్తా. మా నాన్నగారు వారు ఉన్నప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి ఏదో మాకు వాళ్ళు ఏదైనా మాటలు చెప్తే మాకు అంత నచ్చేది కాదు. ఆ తర్వాత ఇప్పుడు మేము గుర్తు చేసుకుంటే, ఓహో మేము ఎంతగా ఎదగడానికి ఆ రోజుల్లో వాళ్ళు చెప్పిన మాట మాకు నచ్చలేదు, ఇంకా కొద్దిగా ఇనుంటే ఇంకా గొప్ప వాళ్ళం అయ్యేవాళ్ళం కదా. ఈరోజు పలు స్థలాలకు వెళ్ళినప్పుడు సేవకులు మమ్మల్ని కనపరిచే విధానం చూస్తే పెద్దయ్య కంటే దేవుడు పిల్లల్ని అద్భుతంగా వాడుకుంటున్నాడంటే మా గుండెలు ఎంత ఆనందం అండి. అదే మాటలు ఈ పిల్లలు రేపు అనుభవించాలని, పొందాలని నిండు మనసుతో కోరుచున్నాం. అలాగనే చిన్న పాపను కూడా దేవుడు ఆ రీతిగా దీవించాలి. అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు దయచేసి కళ్ళు మూయాలి, ఎవరు చూడొద్దు. కుడి హస్తాన్ని ఎత్తండి, రెండు హస్తాలు ఎత్తండి, ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సారా దైవమా, రెబెకా దైవమా, లేయా దైవమా, తల్లులకు తండ్రైన గొప్ప దేవుడా, సంయోచిత ఏంజల్, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో సంయోచిత ఏంజల్ అనే పేరుతో నామకరణం చేయుచుండగా, ఏంజల్ పరలోకపు దేవదూత మహిమ కనబడునుగా, సంయోచితమైన కృప బిడ్డకు కలుగునుగా, ఈ బిడ్డ దీవెనకరంగా మార్చబడునుగాక, మా పితరుల దీవెన బిడ్డ మీద ఉండునుగాక, కృప కలుగునుగాక. రిబలక షందరిలమందుర రిబలక శబలబకరబంతుర. నిండు మనసుతో ఒక సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిశ్చయంగా నీ దీవెన బిడ్డ మీద ఉండునుగాక, వారి తాత నానమ్మ దీవెన ఉండునుగాక, తల్లిదండ్రులు దీవెన ఉండునుగాక, హస్తములు చాపిన సంఘ దీవెన ఉండునుగాక.
కృప చూపించి మీరు సహాయం చేయండి. ఉయ్యాలో వేస్తున్న మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు మీరు దాయిచ్చామని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో సంయోచిత ఏంజల్ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఏం పేరు? సంయోచిత ఏంజల్. నన్ను కొద్ది జరు ఫోటో రండి. ఓకే, దేవుడి బిడ్డని దీవించులా ఉన్న 2 చేతుల తేసేకి స్తోత్రం చెల్లిద్దాం. ఆశీర్వాదం వేసేలా. ఓకే, రైట్. మీరందరూ ఆ బిడ్డని దీవించి వెళ్ళాలి. హల్లెలూయా. ఒకసారి స్వరం ఎత్తండి. ప్రభు ఆ బిడ్డను దీవించునుగా చేతనండి. ప్రభువా, మీరు ఆ బిడ్డను దీవించండి. మే గాడ్ బ్లెస్ యూ అనండి. అలాగా కళ్ళు మూసుకొని ఆశీర్వాదాన్ని వేస్తా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకున్న సకల పరిశుద్ధులకు, ఈ బిడ్డకి, కుటుంబానికి, కూడొచ్చిన బిడ్డలకి ప్రభు రాకడ పర్యంతం తోడేండి నడిపించును గాక. గట్టిగా 3 సార్లు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చప్పట్లు కొడుతూ సంయోచిత ఏంజల్ కొట్టండి. ఓకే. పిల్లలాన శీర్వదించియు బలపరచనే గుమ్మముల్, పిల్లలాన చియు బలపరచనే గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నింపుచున్న వాడని దేవునికి. ఆమెన్. ఆమె మన లోకంలో లేదు, ఇప్పుడు ఉయ్యాల లోకంలో ఉంది. రైట్, కూర్చోండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అన్న తెలియపరిచి ముగించేస్తాం. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలండి. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకంగా మా ఆత్మీయ నాయకులు, మా జాయన్న గారికి, పాస్టర్ గారికి వందనాలు. అన్నతో వచ్చిన మా ఆత్మీయ సహోదరులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క మరి కార్యక్రమానికి బిడ్డలు మీరందరూ కూడా మా పిలుపునందుకు వచ్చినందుకు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఈ క్షణంలో మీరందరూ కూడా వచ్చి చిన్న పాపను ఆశీర్వదించవచ్చు, చూడొచ్చు. ఈ పులిపీఠం ఇక్కడికి దినకర్ ప్రభాస్ ఈ పులిపీఠం తీసి పాపని ఇక్కడ సెంటర్లో తీసుకురండి. ఈ మైకులు తీయండి. కూడి వచ్చిన మీ అందరికీ చక్కని విందు ఏర్పాట్లు ఉన్నాయి. దైవ సేవకుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయండి. ఈ పులిపీఠం తీసేనన్న దైవ సేవకుల కొరకు ఏర్పాట్లు ప్రత్యేకంగా చేయండి. మీ అందరు కూడా దయచేసి అక్కడి నుండి మీకు దారి లేకపోవచ్చు, ఈ డోర్లో నుండి వెళ్ళి చక్కని భోజనాలు చేసుకొని, భోజనాలు చేయగలిగిన వారు ఆ ఓపెన్ ప్లేస్లో చేయండి. లేదా ఈ మందిరంలోకి వచ్చి కూడా వీలైతే మీరు చైర్లలో కూర్చొని చేయొచ్చు. రౌండ్గా చైర్స్ వేసుకొని భోజనాలు చేయొచ్చు. పాపను చూడగలిగిన వారు, ఆశీర్వదించగలిగిన వారు వేదికపైకి వచ్చి కలిసి ఆశీర్వదించి వెళ్ళండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ. కూడి వచ్చినందుకు అందరికి వందనాలు. థ్యాంక్ యూ. చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు, వెళ్ళాలి కాబట్టి సమయానికి ముగి